నేను వచ్చేసా. ఏంటి వచ్చేసావా? మన డానియల్ వెనక్కి తిరగబోతుంటాడు అంతే. కరెంట్ షాక్. లైసెన్స్ అప్లై చేసింది దీనికోసం. మనకి ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. నేను ఎక్కడున్నాను? ఏంది ఏం కనిపించట్లేదండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మన లిటిల్ డానియల్ని చాలా ఘోరమైన పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది ఇప్పుడు. కదిలించగలుగుతున్నాను, నా వేళ్ళూరు కదిలించగలుగుతున్నాను, కానీ ఏంటిది ఏదో తేడాగా ఉంది. తీరా చూస్తే మనోడిని అది బీస్ట్ సినిమాలో వాడు గట్టేస్తాడు కదా మనుషుల్ని తాబేలు లెక్క, అలా గట్టేసి ఆనాడు తీసి ఉంటుంది. కళ్ళకి నోరుకి గుడ్డ అడ్డం పెట్టేసి మనోడు ఎట్టగడ్డ దొల్లో ఏదో విధంగా చేసి బయటకు పడిపోతాడు. ఎలా తప్పించుకోవాలి, ఈ కూడా తీలేకున్నాను, చేతులు రావట్లేదే అనుకుంటే సడన్గా ఒక గాజు ఒక గ్లాస్ పీస్ అనేది చేతికి తగులుతుంది. చాలు అని చెప్పి కళ్ళ గంతలు కూడా తీసేసుకుంటాడు ఒకేసారి తాడుతో సహా. కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడుతుందో తెలుసా? రూమ్ నిండా వాడి ఫోటోలే. ఏంటిది? నా ఫోటోలు, నా సెకండ్ బాడీ ఫోటోలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? ఇదే పెద్ద డౌట్. అంటే కింద చూస్తేనేమో కొన్ని ఫోటోలు కట్టేవి ఉన్నాయి, ఇంకో సైడ్ ఏదో పేపర్స్లో రాస్తుంది డానియల్ పార్క్ గురించి. చూపిస్తాను, ఇదే రాస్తుంది. డానియల్ పార్క్ అంటే అమ్మాయి పిచ్చి, అందుకే ఆమె కిడ్నాప్ చేసింది. డానియల్ పార్క్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను నిద్రపోతే మళ్ళీ ఆ బాడీలో లేస్తానేమో, లేకుండా కూడా పోవచ్చేమో. ఎందుకంటే నార్మల్గా మనం నిద్రపోలేదు, కరెంట్ షాక్ ఇచ్చింది కదా. ఇప్పుడు లేస్తానో లేదు. ఇప్పుడు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసరి నన్ను నేను కాపాడుకోవాలి. మన పోలీసుల దగ్గరికి వెళ్తాడు, డ్రెస్సులు లేవు కదా, అమ్మాయి డ్రెస్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి, నీ ఫ్రెండ్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ఆయన కిడ్నాప్ చేసిందా? వీటిపై తప్పించుకున్నావా? గుడ్ జాబ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన వెళ్ళి కాపాడుతుంది, చెప్పు. అమ్మాయి ఎలా ఉంటుందో తెలుస్తారు నాకు. ఇల్లు ఎక్కడ అంటే పలానా స్ట్రీట్ సార్ అంటే, పదండి సార్ మనం వెళ్ళి అబ్బాయిని కాపాడుతాం. ఆగరా, నువ్వు ఆగు. ఏంటి తమ్ముడు, ఎలా కనపడుతున్నాను నేను నీకు? అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం గంట టైం పట్టుద్ది, నువ్వు అంత ఫాస్ట్గా వచ్చావా? ఎలా కనపడుతున్నాను నేను నీకు? పైగా నీ కాళ్ళ నుంచి మందు వాసన కూడా వస్తుంది. అంటే ఇందాక మనోడు దొల్లి పడ్డాడు కదా కింద, అది తగిలిన గాజు పెళ్ళుకు ఆ మందు చేసాలే, ఆ స్మెల్లే ఆయనకు వస్తుందంట. సార్ నా మాట నమ్మండి సార్, నేను చెప్పేది నిజం సార్. వాళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు డానియల్. అయితే సడన్గా ఏంటిది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఏంది పడిపోతాడు. వీడి దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయిరా, తీసుకెళ్ళి ఆ బెంచ్ మీద పడుకోబెట్టు, లేసాక చూద్దాం. తీరా చూస్తే సెకండ్ బాడీలో నిద్ర లేసేస్తుంటాడు. కళ్ళు తెరిస్తేనేమో సడన్గా స్టాకర్ దర్శనం ఇస్తుంది. కానీ సేమ్ అదే రూమ్ లో ఉంటుంది, ఇది కూడా సేమ్ డానియల్ ఫోటోలు అన్నీ ఉంటాయి. లేసేసావా? నీకు అదంతా నచ్చిందా అని అడుగుతుంది. ఏంది, తాడు కట్టేసింది కదా చేతులకి, అది అంతంత నచ్చిందా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాం, చూసావా మనకి ఇన్ని మెమరీస్ ఉన్నాయో. ఎలా కనపడుతున్నాను నేను నీకు? మెమరీసా? నీ ఫోటో కట్ చేసుకుని అటు అంటించుకుని నీకు మెమరీస్ లా కనపడుతున్నాయా? ఇదే ఫ్రస్ట్రేషన్ లో టెన్షన్ పడు మాకు. నీకోసం రామెన్ కూడా తెప్పించా, తిన్నాం ఇద్దరం కలిసి. పైగా నీకు ఇది కావాలా? ఈ స్నాక్స్ వాంతి వచ్చేలా ఉంది. నేను తింటుండే ఏంటి ఆ స్నాక్స్? డానియల్ గడి కాళ్ళు చేతి గోల్డ్ అవి తింటుందట. ఏంటి పిచ్చిగా పట్టిందా? ఏంది? డానియల్ ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. అయితే నా ఫ్రెండ్ని ఏం చేసావు? ఇప్పుడు నువ్వు చేసేది ఎంత పెద్ద క్రైమో తెలుసా, నేను పోలీసులు కంప్లైంట్ ఇస్తా. అవునా, నాకు నీ సీక్రెట్ తెలుసు కదా అంటుంది. సీక్రెట్? ఏం సీక్రెట్ తెలుసు నీకు నా గురించి? అంత చేయకు. నాకు తెలుసు నీకు అటు 2 బాడీస్ ఉన్నాయని తెలుసు. చెప్తుంటే ఇంకొక సీన్ చెప్పడం మర్చిపోయా. చుట్టూ క్యాండిల్స్ పెట్టుకుని శాతపడి చేయడానికి కూర్చున్నట్టుంది తప్ప. ఓం పగపుకే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐం క్లీం ఓం పట్వా. అయితే 2 బాడీసా? తప్పు కదా. ఇట ఒక మనిషిని కిడ్నాప్ చేసి నీకు 2 శరీరాలు ఉన్నాయని ఇలా జోక్ చేయడం న్యాయంగా ఉందా? నువ్వే చెప్పు. నా కాడ నాటకాలే ఎక్కువ. కపుల్స్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. నాకు తెలిసి నీ కాడ 2 బాడీస్ ఉన్నాయి. పైగా నీ ఇష్టానుసారంగా నువ్వు మారగలవు. జస్ట్ నువ్వు ఏంటి మారగలవు? ఎంత తెలుసు ఈ అమ్మాయికి? ఎలాగైనా తెలుసుకోవాలి. ఈ అమ్మాయికి ఎంత తెలుసు అన్నది మనం త్వరగా బయటకు లాగాలి. నాకు తెలుసురా, నువ్వు జస్ట్ నీ చెంప మీద కొడితే నీ బాడీ చేంజ్ అయిపోతుంది. ఎర్రిమోహానికి ఇలా అర్థమైందా?
నిద్ర అనేది ఒక మెయిన్ రిక్వైర్మెంట్ అన్న విషయం గమనించలేదు. నేను ఒక్క సెకండ్ నిజంగానే ఈ స్టాకర్ని టాప్ జీనియసెస్ లుక్కిజంలా లిస్ట్లో పెట్టేసి అనుకున్నా, మొత్తం గాలిలో పడేసింది, గాలి తీసేసింది. ఇంకా డానియల్ కొంచెం ప్రేమగా మాట్లాడి ఏదో విధంగా బుజ్జగిచ్చేనా ఎక్కడున్నానో తెలుసుకోవాలి. ఈ రూమ్ ఇందాక నేను ఉన్నదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. హే నువ్వు కాస్త చెప్తావు ఈ రూమ్ ఎక్కడ ఉన్నాం మనం అని నేను చెప్పను. హే డార్లింగ్, ఇలాగా ఒక భార్యాభర్తల మధ్య ఇలాంటి రహస్యాలు ఉండకూడదు, దయచేసి చెప్పు. ఓ అవునా, అయితే చెప్పొచ్చు కదా అంటే నేను చెప్పను అంటుంది. అయితే నేను పెళ్లి చేసుకోను. అరే అరే వద్దు. ఏంటి ఇప్పుడు నేను అగ్లీగా ఉన్నాననే కదా నువ్వు ఈ మాట అంటున్నావు? అరే అలా కాదు, నువ్వు కూడా అందరి మగాళ్ళు లాంటివే, అందరి మగాళ్ళ లాంటి వాడివే, నువ్వు సపరేట్ అనుకున్నాను రా నేను. స్టాకరు భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అంటున్నావు కదా, తీసుకో కరెంట్ షాక్ ఇచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మనోడు పోలీస్ స్టేషన్లో వస్తాడు. పిల్లోడా రావాట, నీ నెంబరు మీ అమ్మ నాన్న వాళ్ళ నెంబరు చేస్తాను అంటాడు పోలీస్. అయితే నెక్స్ట్ సీన్లో, మేడం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, డైరెక్ట్గా ఎస్పీ గారే ఫోన్ చేసి రికమెండేషన్ రిలీజ్ చేయమంటారని నేను అనుకోలేదు మేడం. మీరు ఆయన కూతురా అండి? కాదండి. పైగా థ్యాంక్ యూ మా వాడిని త్వరగా రిలీజ్ చేసినందుకు. పక్కన ఆఫీసులో అయితే బ్రష్ అయిపోతుంటాడు మన క్రిస్టల్ని చూసి. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. డానియల్ కొంచెం రిగ్రెట్ ఉంటుంది. అంటే ఏంటంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను నేను అని ఒక చిన్న ధోరణి. అయితే క్రిస్టల్ అడుగుతుంది, హే ఎలా పెట్టావురా, ఎలా కాంటాక్ట్ చేసేవారా నన్ను, ఫోన్ కూడా లేదంటున్నావు కదా. ఏం లేదు, కంప్యూటర్లో మెసేజ్ చేశాను నీకు. ఓ అవునా, గుడ్ జాబ్. ఇప్పుడు ఏంటి, డానియల్ని కిడ్నాప్ చేసింది, నువ్వు తప్పించుకోనొచ్చు. నువ్వుగా నాకు సైన్ చేయి క్రిస్టల్, నీకు మిగతా డబ్బులు నేను వెనక్కి ఇచ్చేస్తాను. నాకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇప్పుడు ముందు నువ్వు వెళ్ళి సరైన బట్టలు కొనుక్కో, దాని నుంచి ఆడాల వేసిన సోడా చచ్చిపోతున్నా నేను నిన్ను. సరే తొందరగా వెళ్తున్నాను, నువ్వు అదేందో చూడు. మనకి తెలిసినంత వరకు ఇట్లాంటి కనుక్కోవడంలో, ఇలాంటి ఆన్లైన్ వాటిల్లో ఎక్స్పర్ట్ ఎవడు, మన ఆన్లైన్ బుడతా కోజీ. అదే స్కామ్ జియో స్కామ్ అయిపోయినప్పుడు కాపాడాడు కదా, వాడికి ఫోన్ చేస్తుంది, రే కోజీ నాకు కొంచెం బూతులా ఉందా అన్నానికి. ఏంటి నీకేం పిచ్చిగాని పెట్టిందా, నాకేం పని లేదు అనుకుంటున్నావా, ఇప్పుడు ఎవరితో అడ్రస్ కనుక్కోవాలా నేను. ఇటు సైడ్ డానియల్ కూడా, హలో బూసియా కిమ్మా అండి? నేనే అండి కిమ్, నేనే, చెప్పండి అంటే. సార్ ఇట్టాగా ఎవరైనా అమ్మాయిలు 2 బౌల్స్ ఆఫ్ ర్యామన్ ఆర్డర్ చేసిన లిస్టే ఉన్నదా మీ కాడ? ఏం మాట్లాడుతున్నావురా, ఇచ్చానా పట్టిందా? అలాంటి లిస్టులు మేము ఎవరికి ఇవ్వలేము, ఫోన్ పెట్టేసే ముందు కట్ చేసేస్తాడు ఫోను. ఇంకా కోజీ ఎలా కనుక్కున్నాడో నాకు తెలియదు కానీ కనుక్కుంటాడు, ఆ లొకేషన్ కూడా పెడతాడు క్రిస్టల్కి. ఇలా అడుగుతాడు, నువ్వు ఒక్కదానో వెళ్తున్నావు, గన్నుని తీసుకొని వెళ్ళొచ్చు కదా సాయంగా. గన్ను గో కంట్రీ సైడ్ వెళ్ళున్నారు, పల్లెటూరికి పోయి ఉన్నారు. పల్లెటూరికి పోయారా? నేను అనుకునే ఊరే కానీ అంటే భలే ఉంటుంది, తెలుస్తుంది. ఇంకా కరెక్ట్గా గడితే దగ్గర 300+ చాప్టర్స్ గడిస్తే కాక ఇది ఆ ఊరు రాదు అడికి. సరేండి, ఇది అలా ఉంటే క్రిస్టల్కి లొకేషన్ వచ్చేసి ఉంటుంది కదా, వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి వెళ్ళారా? ఇది ఆ లొకేషన్ ఏంటి, ఆ స్టాకర్ ఎక్కడ దాచిపెట్టింది మన డానియల్ని? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.